हरिः ओम् श्रीकृष्णपरब्रह्मणे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। नारायण नारायण जय गोविंद हरे। नारायण नारायण जय गोपाल हरे। नारायण नारायण जय गोविंद हरे। नारायण नारायण जय गोपाल हरे। करुणा पारावार वरुणालय गंभीर नारायण। घन नीरज संकाशक कृतकलिकल्मषनाशन नारायण। घन नीरज संकाशक कृतकलिकल्मषनाशन नारायण। नारायण नारायण जय गोविंद हरे। नारायण नारायण जय गोपाल हरे। यमुना तीर विहार कृत कौस्तुभ मणिहार नारायण। यमुना तीर विहार कृत कौस्तुभ मणिहार नारायण। पीतांबर परिधान सुर कल्याण निधान नारायण। पीतांबर परिधान सुर कल्याण निधान नारायण। नारायण नारायण जय गोविंद हरे। नारायण नारायण जय गोपाल हरे। नारायण नारायण जय गोविंद हरे। ఆత్మస్వరూపులారా, శ్రీమద్ భాగవత పారాయణం చేస్తూ ఉన్నాము. ముందుగా ప్రథమ స్కంధాన్ని పూర్తి చేస్తున్నాము. ద్వితీయ స్కంధంలో మొదటి భాగాన్ని కూడా పూర్తి చేసుకుని రెండవ భాగంలో పారాయణం ప్రారంభిస్తున్నాము. భక్తులారా, దివ్యమైనటువంటి ఈ భాగవత పారాయణంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు మరియు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, గురుదేవులు, వారందరికీ కూడా సాష్టాంగ నమస్కారములు చేస్తూ ప్రారంభిస్తున్నాను. ఈ ద్వితీయ స్కంధంలో అద్భుతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, యోగ సాధనా విధానాన్ని, మానవుడు
మాధవుడు దగ్గరకు చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని సుఖబ్రహ్మర్షి తెలియజేస్తూ ఉన్నారు పరీక్ష మహారాజు. అందులో పరీక్ష మహారాజు సుఖబ్రహ్మర్షిని అడుగుతూ ఉన్నారు, స్వామి, ధారణ ఎలా నిలుస్తుంది? దాని స్వరూపం ఎలా ఉంటుంది? ధారణ అంటే ఏమిటి? అది ఒక జీవుని యొక్క చిత్త మాలిన్యాన్ని ఎలా పోగొడుతుంది? దయచేసి నాకు తెలియచేయండి అని అడుగుతారు. ఆ మాటలు విని సుఖబ్రహ్మర్షి చెప్తారు, పండితుడైనటువంటి వాడు గాలిని అరికట్టి సంసార బంధాల నుండి దూరమై ఇంద్రియాలను జయించి బుద్ధిబలంతో మనస్సుని విష్ణుదేవుని విశాల స్వరూపంలో స్థిరంగా నిలిపినప్పుడు సాధ్యమవుతుంది అని చెప్తారు. అంటే సాక్షాత్తు మనస్సును పూర్తిగా భగవంతుని యొక్క దివ్య స్వరూపంతో విలీనం చేయాలి అని చెప్తారు. ఆ భగవంతుడు, ఆ విష్ణుమూర్తి ఆయన స్వరూపంలో, ఆ విష్ణుని యొక్క విరాట్ స్వరూపంలో జరిగినటువంటి జరగబోనటువంటి జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా గోచరిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ పంచభూతములే కాక అహంకారము, మహత్తత్వము అనేటువంటి 7 ఆవరణలు బ్రహ్మాండ కోసమైనటువంటి విరాట్ పురుషుని యొక్క శరీరంలో ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నిలవై విరాట్ పురుషుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ మహాత్ముడికి పాతాళం అంటే శరీరంలో ఉండేటువంటి ప్రతి ఆపాద మస్తకము కూడా సమస్తమైన లోకాలన్నీ కూడా అందులో ఉన్నాయి. వాటిని భగవంతుని యొక్క స్వరూపం ఈ సృష్టిలో ఎలా విలీనమైంది, సృష్టి అంతా ఆయనలో ఎలా కనిపిస్తుంది, ఈ లోకాలన్నీ ఆయనలో ఎలా కనిపిస్తున్నాయి మనం పారాయణం చేస్తున్నాం. మహాత్ముడైనటువంటి ఆ పరమాత్మని యొక్క దివ్య తేజస్సులో పాతాళం అరికాలు, రసాతలం కాలిముడిమ, మునివేళ్ళు, మహాతలం చీలముండలు, తలాతలం కుక్కలు, సుతలం మోకాళ్ల జంట, వితలము అతలము తొడలు, భూతలం తిరులు, ఆకాశం బొడ్డు, గ్రహాలు, తారకులు మొదలైన జ్యోతి సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షస్థలం, మహర్లోకం మెడ, జనలోకం ముఖం, తపోలోకం నొసలు, సత్యలోకం శిరస్సు, ఇంద్రుడు మొదలైన వారు భుజదండాలు, దిక్కులు చెవులు, శబ్దం శ్రోత్రేంద్రియం, అశ్వినీ దేవతల ముక్కుపుటాలు, గంధం ఘ్రాణేంద్రియం, అగ్ని నోరు, అంతరిక్షం కళ్ళు, సూర్యుడు నేత్రేంద్రియం, రేయింబవళ్ళు పునరెప్పలు, బ్రహ్మపదం కనుబొమ్మలు, జలాలు దవడలు, రసం జిహ్వేంద్రియం, సమస్త వేదాలు కూడా ఆయన యొక్క మాటలు, యముడు కోరలు, పుత్రాదుల మీద స్నేహకళలు, దంతాలు, పుత్రాదుల మీద స్నేహకళలు దంతాలు, జనులకు పిచ్చెక్కించేటువంటి మాయా విశేషాలు నవ్వులు, తుదిలేని సృష్టిలే కడగంటి చూపులు, సిగ్గు లోభం పెదవులు, ధర్మ మార్గాలు రొమ్ములు, అధర్మ మార్గం వెన్ను, ప్రజాపతి కృషాంగం, మిత్రావరుణులు వృషణాలు, సముద్రాలు కడుపు, కొండలు ఎముకలు, నదులు నాడులు, చెట్లు రోమాలు, వాయువు నిట్టూర్పులు, కడలేని కాలమే ప్రాయం, పలు విధాలైన ప్రాణులతో కూడిన సంసారాలు కర్మలు, మబ్బులు శిరోజాలు, సంధ్యలు కొట్టుబట్టలు, ప్రధానం హృదయం, చంద్రుడు వికారాలన్నింటికీ నలవైన మనస్సు, మహత్తత్వం చిత్తము, రుద్రుడు అహంకారము, గుర్రాలు, కంచరగాడిదలు, ఒంటెలు,
ఏనుగులు, గోళ్ళు, పశువులు, మృగాదులు కటి ప్రదేశము, పక్షులు చిత్రమైన మాటల నేర్పులు, మనో బుద్ధి, పురుషుడు నివాసము, గంధర్వులు, విద్యాధరులు, చారణలు, అప్సరసలు, షడ్జము మొదలైన స్వరాలు, ప్రహ్లాదుడు స్మృతి, దైత్యులు, దానవులు వీర్యము. అంతేకాదు ఆ మహా ప్రభువునకు బ్రాహ్మణుల ముఖం, క్షత్రియులు బాహువులు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు, వసువులు, రుద్రులు మొదలైన పిక్కు దేవతల పేర్లే నామాలు, ఆవిర్భాగాలు, ద్రవ్యాలు, యజ్ఞప్రయోగాలు కర్మలు అవుతూ ఉన్నాయి. ఇటువంటి విశ్వమయుడైన విరాట్ పురుషుని యొక్క విగ్రహాన్ని మోక్షార్థి అయిన వాడు తన మనస్సులో అనుసంధానం చేసుకుంటూ ఉంటే అలా ఉండాలి అని సుఖబ్రహ్మర్షి చెబుతున్నారు. అంతేకాదు హరిమయము విశ్వమంతయు, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము, ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపవన ఇంటే ఓ రాజా, విశ్వమంతా విష్ణుమయము, విష్ణువు విశ్వమయుడు, ఇందులో సందేహం ఎట్లాంటిది కూడా లేదు. ఈ ప్రపంచంలో విష్ణుమయం కాని పదార్థం అయ్యే ఒకటి కూడా లేదు. మరియు జీవుడు కలలో ఉబలాటంతో పలు శరీరాలు తలుస్తూ ఉంటాడు. జీవుడు కలలో ఉత్సాహంతో పలు శరీరాలు తలుస్తూ ఉంటాడు. పలు పేర్లతో వ్యవహరిస్తూ ఉంటాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తను తాను తెలుసుకుంటాడు. ఇలాగే అంతటికీ అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు అన్ని ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధి వ్యాపారాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. తానే అన్నిటికీ కూడా ప్రభువు కాబట్టి దేనికే బద్ధుడు కాడు. తాను సత్యస్వరూపుడు, ఆనందంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే ఏం లాభం? అలాంటప్పుడు ఈ సంసార బంధం ఎలా విడిచిపెడుతుంది? బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఈ జగత్తును సృష్టించాలనుకున్నాడు. బహువర్షంబులు బ్రహ్మ తొల్లి జగముత్పాదింప విన్నాణిగాక హరి ప్రార్థన ధరణావశమునను కదే, హరి ప్రార్థన ధరణావశమునన్ కదే. అమోఘోల్లసన్మహనీయోజ్వల బుధియై భువన నిర్మాణ ప్రభావంబుతో విహరించన్ నరనాథ. అమోఘోల్లసన్మహనీయోజ్వల బుద్ధియై భువన నిర్మాణ ప్రభావముతో విహరించన్ జంతు నివహావిర్భావ నిర్ణీతయై పూర్వము బ్రహ్మదేవుడు జగత్తును నిర్మించాలనుకుని అనేక సంవత్సరాలు ప్రయత్నించి నేర్పరి కాలేకపోయాడు.
చివరకు చివరకు ఏకాగ్ర చిత్తంతో ఆ శ్రీహరిని మాత్రమే ప్రార్థించి ధ్యానించి తపించి దివ్య తపస్సులో ఆ పరమాత్మని యొక్క దివ్య అనుగ్రహం వలన మహోన్నతమైన బుద్ధి వికాసాన్ని పొందాడు. తదుపరి ప్రాణికోట్ల యొక్క పుట్టుకను నిర్ణయించి జగన్ నిర్మాణ దక్షుడై విహరించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని, ఆ ప్రారంభించే విధానం అనేటువంటిది సుఖబ్రహ్మర్షి తెలియజేస్తున్నాడు. అయితే మామూలుగా సామాన్య మానవుడు నిరర్థకాలైనటువంటి స్వర్గాది సుఖాలన్నిటినీ కూడా అర్థిస్తాడు. నిద్రించేవాడు పూర్వం సంస్కారంతో కలలు కన్నట్లు మాయలో పరిభ్రమిస్తాడు, అంతేగాని మోక్షాన్ని పొందలేడు. జ్ఞాని అలా కాదు. శరీరధారణకు అవసరమైనంత మేరకే నిస్సారమైన భోగాలను స్వీకరిస్తాడు, జాగ్రత్తగా మెలుగుతాడు. సంసారమే సాధనమని అనుకోడు. సంసారం సాగరము నుండి విడుదల కావాలని ప్రయత్నిస్తాడు. దానికి అతీతమైనటువంటి త్రోవలో భగవన్ మార్గంలో ప్రయాణిస్తేనే సిద్ధి కలుగుతుందని గమనిస్తాడు. ఈ విశేషాలన్నింటినీ కూడా ఒక సిద్ధుడు, ఒక మామూలు మానవుడు సిద్ధుడు కావాలంటే, ఒక యోగి కావాలంటే చాలా విషయాలను విడిచిపెట్టాలి. కమనీయ భూమి భాగములు లేకున్నవే, పడి ఉండుటకు దూది పొరుపులేలా, సహజంబులగు కరాంజలు లేకున్నవే, భోజన భాజన పుంజమేల, వల్కలాజిన కుసావళులు లేకున్నవే, కట్టదు పూల సంఘంబులేల, కొనగొని వసింప గుహలు లేకున్నవే, ప్రసాద సౌధాది పటలమే, ఫలరసాదులు కురియవే పదపములు, స్వాదు జలముల నుండవే సకల నదులు, పొసగ భిక్షము వెట్టరే పుణ్యసతులు, ధనమథాందుల కులువేల తపసులకు, ధనమథాందుల కులువేల తపసులకు, బుద్ధిమంతుడైన వాడు పడుకోవడానికి చాలినంత చక్కనైన నేల ఉంటే సరిపోదా, ఏ దూది పరుపులు ఎందుకు అనుకుంటాడు. పుట్టుకతో వచ్చినటువంటి దోషులు ఉన్నాయి కదా, ఈ భుజించడానికి ఈ ఆర్పాటాలు, ఈ వెండి కంచాలు గరిటెలు, ఇవన్నీ దేనికి? కట్టుకోవడానికి నారచీరలు, దర్భచాపలు, జింక చర్మాలు ఉంటూ ఉండగా ఈ పట్టుబట్టలు ఎందుకు, ఈ పట్టుబట్టలు ఎందుకు? నివసించడానికి సామాన్యమైనటువంటి ఆశ్రమాలు, గుహలు ఉన్నాయి కదా, ఇక ఈ మెడలు, మిద్దెలు, హర్మ్యాలు అన్ని ఆడంబరాలన్నీ దేనికి? చెట్లు తగినట్లు ఫలాలన్నింటినీ కూడా ఇస్తున్నాయి కదా, ఆకలి తీరుస్తున్నాయి కదా, నదులలో తీయని నీళ్లు దొరుకుతున్నాయి కదా. అలాంటప్పుడు పుణ్యస్త్రీలు కూడా పుష్కలంగా భిక్ష పెడుతున్నారు కదా. తపోధనులైనటువంటి వాళ్ళు ధనమదార్థంతో ఎందుకు కన్నో మిన్నో కానున్నటువంటి ధనమదార్థంతో కూడినటువంటి వాళ్ళ వద్దకు చేరి వారిని ఎందుకు సేవించాలి, వారి దగ్గర ఎందుకు కొలువు ఉండాలి? సుఖబ్రహ్మర్షి చెప్తున్నారు, దిక్కులేని వారికి దిక్కై రక్షిస్తారంటూ చక్రధారి అయినటువంటి శ్రీహరే సిద్ధంగా ఉంటే, ప్రాజ్ఞులైనటువంటి వారు అసమర్థుడైనటువంటి ఒక మామూలు మానవుణ్ణి పట్టుకుని ఎందుకు ప్రాధేయపడాలి? ఈ విధంగా సుఖబ్రహ్మర్షి చెప్తూ ఉన్నారు.
బుద్ధివంతుడైన వాడు స్వయంభవుడు, ఆత్మస్వరూపుడు, ప్రియమైన వాడు, నిత్యుడు సత్యుడు అయినటువంటి ఆ భగవంతుని నిరంతరం సేవించాలి. ఆ సేవ వలనే ఆనందం కలుగుతూ ఉంది. సంసార కారణమైనటువంటి అవిద్య నుండి విముక్తి పొందుతాడు అని చెబుతున్నారు. ఆత్మస్వరూపులారా, అత్యద్భుతమైనటువంటి ఒక మానవుడు సంసారం నుండి ఏ విధంగా బయటికి రాలేకపోతున్నాడనే విషయాన్ని బ్రహ్మర్షి చెబుతూ, అలా బయటికి వచ్చినవాడు భగవంతుని ఏ విధంగా చేరుకుంటాడు అనేటువంటి మోక్ష సాధనా మార్గాల్ని మనకు తెలియజేస్తున్నారు. తర్వాత భాగంలో హరి ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సన్మంగళాని భవంతు, సర్వం సన్మంగళాని భవంతు, సర్వం సన్మంగళాని భవంతు. స్వస్తి.